హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హేమ బాలు మిద్దె. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మెయిన్గా నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కారణం ఏంటి అంటే ఏపీ టెట్ నోటిఫికేషన్ అండి. ఏపీ టెట్ నోటిఫికేషన్ కొత్తగా అప్లై చేసుకున్న వారికి కొంచెం యూస్ఫుల్గా ఉండాలని ఈ వీడియో చేస్తున్నాను. మనకి ఏపీ టెట్ ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి 24th అక్టోబర్ నుంచి 23rd నవంబర్ వరకు మనకి వాళ్ళు స్వీకరిస్తున్నారండి ఆన్లైన్ అప్లికేషన్స్. అండ్ ఎగ్జామ్ ఫీజ్ వచ్చేసి మనకి 4 పేపర్స్ ఉన్నాయండి. 1A 1B 2A 2B 4 పేపర్స్ ఉన్నాయి. మనం ఎన్ని పేపర్స్ అయినా రాసుకోవచ్చు. ఒక్క పేపర్కి ఈచ్ పేపర్కి ఈచ్ పేపర్కి వచ్చేసి 1000 రూపీస్ ఎగ్జామ్ ఫీ ఉంటుంది. అలా ఎన్ని పేపర్స్ రాసుకుంటే అన్ని థౌజండ్స్ మనం ఆన్లైన్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మనకి పేపర్ 1 రాసేవాళ్ళు, పేపర్ 1 1B రాసేవాళ్ళు వచ్చేసి D8 చేసి ఉండాలండి. పేపర్ 2A 2B రాసేవాళ్ళు BED చేసి ఉండాలి. అండ్ ఇక్కడ ఇంకొక మనకి ఎక్స్క్యూజ్ ఏం చేశారు అంటే ఫైనల్ సెమిస్టర్లో ఉన్న వాళ్ళు కూడా, అంటే DED ఫైనల్ సెమిస్టర్ BED ఫైనల్ సెమిస్టర్లో ఉన్న వాళ్ళు కూడా ఏపీ టెట్కి అప్లై చేసుకోవచ్చు. హ్యాపీగా ఏపీ టెట్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి సిలబస్ అనేది నేను సపరేట్ వీడియోలో చేస్తానండి. ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే మనకి మినిమం మార్క్స్ ఎన్ని రావాలి అంటే ఓసీ వాళ్ళకు వచ్చేసి మినిమం 90 మార్క్స్ ఉండాలి. బీసీ వాళ్ళకి మినిమం 75, ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ వాళ్ళకి మినిమం 60 మార్క్స్ అనేవి వస్తే వాళ్ళు క్వాలిఫై అయినట్లండి. ఏపీ టెట్ అనేది ఒక్కసారి మనం క్వాలిఫై అయితే అది లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ అనేది మనకి ఉంటుంది. December 10th రోజు వాళ్ళు ఆన్లైన్ సెషన్స్ అనేవి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ చేస్తున్నారు. సో ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్.